నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. సిరిసిల్ల అంటే టక్కున గుర్తొచ్చేది చేనేత. మరో షోలాపూర్గా గుర్తింపు పొందిన సిరిసిల్ల వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇక్కడ దాదాపు 15,000కు పైగా మక్కాలు ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో చాలా మంది చేనేత కార్మికులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేనేత పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దీంతో ఎన్నికలు ఏవైనా చేనేత కార్మికుల చుట్టే జరుగుతూ ఉంటాయి. ముందు లోక్సభ ఎన్నికలు ఉండడంతో చేనేత కార్మికులపై దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు. చేనేత కార్మికుల ఓట్లను అట్రాక్ట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట, గాంభీరావుపేట, ముస్తాబాద్, సిరిసిల్ల. ఒక్క సిరిసిల్ల పట్టణాన్ని వదిలేస్తే మిగతా 3 మండలాల్లో రైతులు ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఇక గాంభీరావుపేట మండలం కామారెడ్డి సరిహద్దులో ఉంటుంది. ఒకప్పుడు గాంభీరావుపేట తమలపాకులో ప్రసిద్ధి. ఇక్కడ నుంచే భారీగా ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వరి పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. శ్రీ రాజరాజేశ్వర, అన్నపూర్ణ ప్రాజెక్టులతో పాటు మల్కపేట రిజర్వాయర్ రావడంతో దాదాపు 1,00,000 ఎకరాల్లో వరి సాగు అవుతుంది. ఇక రూరల్ ఓటు బ్యాంకు కూడా ఇక్కడ ఎక్కువే. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇక కేటీఆర్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక 2009 నుంచి వరుసగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు ఆయన. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేటీఆర్కి పట్టం కట్టారు. ఇక బీజేపీ నుంచి రాణి రుద్రమ్మ బరిలోకి దిగారు. నాన్ లోకల్ అయిన ఆమెకు బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ్మరెడ్డికి 29,710 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగినా బీజేపీ 3వ స్థానంలోనూ నిలిచింది. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. రాణి రుద్రమ్మ నాన్ లోకల్, పైగా ఆమె ఎన్నికల ముందు వరకు ఈ నియోజకవర్గానికి వచ్చింది లేదు. ఇక ప్రజల్లో పెద్దగా సంబంధాలు లేవు. అయినా బీజేపీకి 29,000 ఓట్లు రావడం ఆషామాషీ కాదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ కేవలం 2,000 మెజారిటీ మాత్రమే బీఆర్ఎస్ సాధించింది. తరువాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటు శాతం పెంచుకుంది. ఇటీవలే జరిగినటువంటి సేస్ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించింది. ఇక అదే ఊపుతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తుంది బీజేపీ. ఇందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇక ముఖ్యంగా చేనేత కార్మికులకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. సిరిసిల్ల అభివృద్ధిలో కేంద్రంగా పాత్రను ఓటర్లకు వివరించాలని స్థానిక నేతలను ఆదేశించింది బీజేపీ. అయితే రాణి రుద్రమకు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం బీజేపీకి మైనస్ గాను మారింది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న నేతలను కాదని నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తికి ఎలా టిక్కెట్ ఇస్తారంటూ కొందరు నేతలు రాజీనామా చేశారు. ఇక టిక్కెట్ ఆశించిన లగిశెట్టి శ్రీనివాస్, రమాకాంత్, అన్నలదాసు వేణు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇక రమాకాంత్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోనూ చేరిపోయారు. అదేవిధంగా మిగతా నేతలు పార్టీలో ఉన్న సైలెంట్ అయ్యారు. ఇక ముఖ్యమైన క్యాడర్ కూడా సామూహికంగా పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా పార్టీతో ఉంటే ఇంకా ఓట్లు పెరిగేవని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అలర్ట్ అయినటువంటి కమలం పార్టీకి దూరమైన వారిని దగ్గర తీసుకునేందుకు రంగంలోకి దిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.